హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి వీడియో కింద రియల్మీ GT6 రివ్యూ అని చెప్పని కమెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఆ ఫోన్ పర్చేస్ చేసి మళ్ళీ రివ్యూ చేయడం లేట్ అయిపోయింది అండ్ లాస్ కూడా ఎక్కువ అయిపోయింది. సో మీలో కొంతమందిని పిక్ చేసుకొని ఒక రివ్యూ చేద్దాము, ఓనర్షిప్ రివ్యూ. మీరు యూస్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్ని గ్యాదర్ చేసి ఒక వీడియోలో పెట్టి ఓనర్షిప్ రివ్యూ లాగా పోస్ట్ చేద్దామని వీడియో ప్లాన్ చేశా. ఈ వీడియోలో మీకు ఒక ఇద్దరు యూజర్స్ అయితే కనబడతారు. మొత్తం ఒక 5-6 మెంబర్స్ అయితే కాంటాక్ట్ అయ్యారు. కాకపోతే టైమింగ్స్ కుదరక వాళ్ళైతే జాయిన్ అవ్వలేకపోయారు. ఇద్దరు మాత్రం 12GB 256GB ఇద్దరు కూడా హై అండ్ వేరియంట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు, రియల్మీ GT6. అండ్ ఓనర్షిప్ రివ్యూ ఫస్ట్ టైం మన ఛానల్లో స్టార్ట్ చేశాను. ఒకవేళ ఈ వీడియో కనుక మంచి రీచ్ ఉంటే, అందరికీ నచ్చి ఉపయోగపడితే నెక్స్ట్ నుంచి వచ్చే మాక్సిమం ఫోన్స్ కూడా నేను నా రివ్యూ పోస్ట్ చేసిన దాంతో పాటు ఒక 1 month ఆగిన తర్వాత ఓనర్షిప్ రివ్యూ కూడా ప్రతి మొబైల్ మీద ప్లాన్ చేస్తా. ఈ వీడియోకి వచ్చే రిజల్ట్ ని బట్టి డిపెండ్ అయి ఉండిద్ది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రో, ఇద్దరు ఎప్పుడు పర్చేస్ చేశారు బ్రో ఫోన్? 2-3 weeks అయింది బ్రో. ఎంత ప్రైస్ పెట్టుకున్నారు బ్రో ఫోన్ ని? బ్రో నాకైతే 9,000 డిస్కౌంట్ వచ్చింది బ్రో. ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టా 34,727 43,000. నాది వచ్చేసి 12,256 తీసుకున్నాను నేను. హై అండ్ వేరియంట్ సేమ్ బ్రో. 12,256 తీసుకుంటే ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో, అంటే నా ప్రీవియస్ ఫోన్ ఇచ్చేసి 38కి వచ్చింది బ్రో. ఫుల్ ఫ్లెజ్డ్ గా యూస్ చేశారా బ్రో? నేను August 20 కొన్నాను బ్రో. August 20. ఓకే. ఇద్దరు అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా యూస్ చేశారుగా ఫోన్ ని? మీకు ఎక్కువ టైం తీసుకొని నేను వాళ్ళు ఇచ్చిన స్పెక్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మెన్షన్ చేస్తాను. అవి మీకు రియల్ లైఫ్ లో అనిపించినాయా అనిపించలేదు చెప్తే సరిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాక్స్ కంటెంట్స్ పరంగా అన్ని ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. డిజైన్ లుక్స్ వాటి పరంగా మీకు ఎలా అనిపించింది బ్రో? డిజైన్ అయితే నేను వెనకాల లేయర్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పర్లేదు బ్రో, బానే ఉంది. కాకపోతే అంటే ఇక్కడ మార్క్స్ పడిపోతుంది, డస్టీగా అయిపోతుంది. ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. ప్రెసెంట్ అయితే నేను ఇది సిల్వర్ తీసుకున్నాను. నాకైతే అది యూనిక్ గా అనిపించింది. పట్టుకోవడానికి కూడా ఒక ప్రీమియం ఫోన్ లాగే ఉంది. మెయిన్ ఏంటంటే కెమెరాస్ ఉన్నాయి, ఇది గ్లాస్ అపియరెన్స్ బాగా హైలైట్ అవుతుంది. అంటే లైక్ మనం ఎలా అద్దంలో చూసుకున్నట్టు చూసుకున్నారు జనాలు కూడా. అది బాగా వాడుతున్నారు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అంటే చేతిలో హెవీ అనిపిస్తుంది. 5500 mAh ఉంది కదా, లైట్ వెయిట్ గానే ఉంది బ్రో. లైట్ వెయిట్. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉండిద్ది. Antutu అరౌండ్ 1.5 million పైన స్కోర్ చేసిద్ది. BGMI అవి కూడా 90 FPS వరకు సపోర్ట్ ఉంది. మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్? చేశారా గేమింగ్ చేశారా ఇద్దరు? BGMI ఆడారా? నేనైతే ఫ్రీ ఫైర్ ఆడాను బ్రో, బానే ఉంది బ్రో, సూపర్ ఉంది. నేను BGMI ఆడాను, ఫ్రీ ఫైర్ కూడా. BGMI కూడా బ్రో అంటే 90 FPS వస్తుంది, 90 FPS వస్తుంది. చాలా స్మూత్ గా ఉంది. ఫోన్ కూడా హీటింగ్ అనేది కూడా లేదు. అలాగే గేమ్ కూడా ఏంటంటే టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది. GT మోడ్ యాడ్ చేసుకుని కూడా ఆడాను, అది కూడా చాలా బాగుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. లాంగ్ టర్మ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అరౌండ్ ఒక 1 hour మీరు ఒక 1 hour గేమ్స్ ఆడున్నారా ఇద్దరు? ఈ 1 hour లో మీకు ఏమన్నా వార్మ్ సెన్సేషన్ వచ్చిందా, లేదా హీట్ అవుతుంది అన్నట్లు అనిపించిందా? మినిమల్ హీటే, పెద్ద ఎక్కువ కూడా హీటింగ్ కూడా ఏం లేదు. లైక్ మల్టిపుల్ యాప్స్ ఒక 30 యాప్స్ ఒకేసారి ఓపెన్ చేసిన, లైక్ బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ అవుతున్నా. మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్ టైప్స్, ఫాస్టర్ సెగ్మెంట్ లో బెస్ట్ అని చెప్పాలి. ర్యామ్ మేనేజ్మెంట్ అంతా బానే ఉందా? మల్టిపుల్ యాప్స్ పెట్టుకున్నప్పుడు, మల్టీ టాస్కింగ్, ఒకేసారి స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేస్తున్నప్పుడు అన్ని చాలా బాగుంది బ్రో. అదే స్టోరేజ్ టైప్స్ ఏమైనా డేటా ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేసి చూసారా? నేను యూజువల్లీ పెన్ డ్రైవ్స్, SSDs చేసి చూపిస్తా ఉంటా ప్రతి వీడియోలో, లేకపోతే ఫోల్డర్స్ లో కాపీ పేస్ట్. ప్రెసెంట్ అది ఏం చేయలేదు బ్రో. BGMI లాంటి యాప్స్ ని మెమరీలో ఉంచుకుంటుందా? ఉంచుకుంటుంది బ్రో. బ్యాక్గ్రౌండ్ లో ఉంది, రెజ్యూమ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఉంచుతుంది. సేమ్ వస్తుంది బ్రో. ఓకే, గేమ్స్ పరంగా అయితే మీ ఇద్దరు పాయింట్ ఇస్తారు అయితే. నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ 5G కాన్స్టెంట్ గా ఉంటుందా? ఎప్పుడైనా 4G డ్రాప్ అవుతుందా? నాది ఎయిర్టెల్ బ్రో. జియో బ్రో. ప్రీవియస్ ఫోన్ తో కంపేర్ చేస్తే దీంట్లో చాలా బాగుంది 5G. అంటే ప్రీవియస్ నేను చెప్పొచ్చా బ్రో ఏ ఫోన్ వాడాను అనేది? చెప్పండి, పర్లేదు. ప్రీవియస్ 13 వాడేవాడిని, iPhone 13. జస్ట్ ఓన్లీ 1 point వచ్చేది, 1 or 2 points వచ్చేది ఎయిర్టెల్. డేటా ఆన్ చేసిన 4G లోనే ఉండేది, 5G అనేది వచ్చేది కాదు. దీనికి స్విచ్ అయిన తర్వాత సిగ్నల్ కూడా కాన్స్టెంట్ ఫుల్ ఉంటుంది. సేమ్ బ్రో, కానీ మా కాలేజ్ ఏరియాలో అప్పుడప్పుడు 4G డ్రాప్ అవుతుంది. అంటే దీంట్లో 13 5G బ్యాండ్స్ ఉన్నాయి. అదొకటి మీకు ప్లస్ పాయింట్ అయింది. వైఫై కూడా ఇంట్లో వైఫై యూస్ చేస్తున్నాం, అది కూడా విత్ ఇన్ ఒక 1 or 2 seconds లో కనెక్ట్ అవుతుంది. అండ్ NFC IR బ్లాస్ట్ ఏమైనా యూస్ చేశారా? IR బ్లాస్ట్ ఈరోజు వీడియో పెట్టా చూడండి. చూస్తారా? ఇప్పుడు అదే ఓపెన్ చేసి పెట్టాను నేను వీడియో చూద్దామని. ఎవరి నుండి NFC కూడా వాడుకోండి, రెండో ఉన్నాయి. బెస్ట్ పార్టే ఇప్పుడు డిస్ప్లే. చెప్పండి. IR బ్లాస్టర్ యూస్ చేశాను. లైక్ అంటే IR బ్లాస్టర్ యూస్ చేసుకున్న మా టీవీస్ గానీ ఏసీస్ గానీ కంట్రోల్ అవుతుంది, బాగా కంట్రోల్ అవుతుంది. 6.718 స్క్రీన్, మీకు చేతిలో చాలా పొడవుగా అనిపించింది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. 6000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ అంటున్నాడు. వార్నింగ్ వరల్డ్ గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. 80 LTPO ప్యానల్. మీకు ఫీల్ అవుతున్నారా? 45,000 50,000 వర్త్ పెట్టి కొనుక్కున్నారు ఒక్కొక్కరు. HDR యూట్యూబ్ లో HDR వీడియోస్ ఉంటాయి కదా, సూపర్ అసలు. అది దాని గురించి వంక పెడతాను కోలేదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎక్కడ వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ ఉపయోగపడింది అని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్ లో జాయిన్ అవ్వండి. 1 lakh అయిన తర్వాత ఇంకా ఎన్నో వీడియోస్ ప్లాన్ చేసి ఉన్నాను. ఇంకా కాన్ఫిడెంట్ గా జెన్యూన్
జెన్యూన్ అండ్ ఆనెస్ట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. బ్రో నేను గేమింగ్ ఆడినప్పుడు ఫస్ట్ టైం అయితే చాలా స్మూత్ గా ఉంది బ్రో డిస్ప్లే కూడా. మెయిన్ ఏంటంటే 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అంటున్నాడు. ఆ 6000 నిట్స్ రియల్ గా ఉన్నాయి. రియల్ లైఫ్ లో మీరు 6000 నిట్స్ ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు బ్రో, చూడలేదు. అంటే సన్లైట్ విజిబిలిటీ అయితే కనబడుతుంది బ్రో, మరి అంత బ్రైట్నెస్ ఏం కాదు. హెవీ సన్లైట్ లోకి వెళ్తే ఓకే యూస్ చేసుకోవచ్చు, కానీ మరి వాళ్ళు చెప్పినంత 6000 అంత ఆ రేంజ్ అయితే లేదు, కానీ బానే ఉంది బ్రో, యూస్ చేసుకోవచ్చు. అవును, ఐఫోన్ 13 కంపేర్ బెటర్ గానే ఉంది. ప్లాట్ఫామ్స్ ఏమైనా స్ట్రీమ్ చేశారా హెచ్డి కంటెంట్ లో? ప్రైమ్ చూసాం, ప్రైమ్, హాట్స్టార్, అది నెట్ఫ్లిక్స్ కూడా చూసాము. చాలా బాగుంది వ్యూయింగ్ కూడా, అంటే కవర్ స్క్రీన్ అవటం వల్ల వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది బ్రో. బెజల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా బార్డర్స్ వాటి పరంగా? లేదు బ్రో, అంత బాగుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అన్లాకింగ్స్ ఎలా ఉన్నాయి? ఫాస్ట్ గా ఉంది బ్రో. ఫేస్ లాక్ అయితే మాత్రం అంటే మనం దాని వైపు చూడకుండా మన ఫేస్ అది స్కాన్ చేసుకొని డైరెక్ట్ లాక్ అడుగు ఇలా ఫోన్ ఇలా అన్నా అన్లాక్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అయిపోయింది. సో సీరియస్ కాన్ కొంచెం అన్లాకింగ్స్ లో ఫేస్ అన్లాక్ యూజ్ చేయొద్దు. స్పీకర్స్ పరంగా స్పీకర్స్ అయితే చాలా బాగుంది బ్రో. డాల్బీ అట్మాస్ లో యూస్ చేస్తాను బ్రో, అందరికి లౌడ్ గా ఏ సౌండ్ తగ్గించరా. డాల్బీ ఇచ్చుంటే బాగుండేది బ్రో, బాగానే ఉంది సౌండ్ కూడా. అంటే డాల్బీ ఇచ్చుంటే వాడు ఒక బ్రాండింగ్ ఉపయోగించుకున్నాడు, డాల్బీ ఉందని. డిస్ట్రిబ్యూషన్ బాగానే ఉందా టాప్ అండ్ బాటమ్? ఆ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. సో ప్రీమియం అనిపిస్తుందా మీకు సౌండ్, లేకపోతే రిచ్ అనిపిస్తుందా? ప్రీమియం గానే ఉంది సౌండ్ కూడా. నాకైతే కొంచెం రిచ్ బ్రో. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. నా ఫేవరెట్ డిపార్ట్మెంట్. దీంట్లో టెలిఫోటో లెన్స్ చాలా ఇంపార్టెంట్, నాకు బాగా ఇంప్రెస్ అయినాయి. అండ్ ప్రైమరీ కెమెరా కూడా LYT 808 సెన్సార్ తో ఈ సెగ్మెంట్ లో ఇదే బెస్ట్ ఫోన్. 50+8+50 టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 32. కెమెరాస్ తింటే చాలా బాగున్నాయి బ్రో. నాకు డేలైట్ కండిషన్ ఎలా ఉంది? డేలైట్ కండిషన్స్ చాలా బాగుంది. డేలైట్ కండిషన్ అయితే అసలు సూపర్. డేలైట్ కండిషన్ పోర్ట్రేట్స్ గానీ, నార్మల్ ఫోటోస్ గానీ చాలా బాగున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ బానే ఉందా? ఎడ్జ్ డిటెక్షన్ బానే ఉంది బ్రో. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి జూమ్ చేసినప్పుడు? డీటెయిల్స్ కూడా క్లారిటీగా ఉన్నాయి. డీటెయిల్స్ కూడా ఇమేజ్ కూడా బాగా నేచురల్ టోన్ గా కనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ గా ఎక్కువ వామ్ గా లేకుండా, సాచురేషన్ కూడా లేకుండా నేచురల్ గా కనిపిస్తుంది ఫోటో కూడా. నార్మల్ నేచురల్ గా ఉన్నది బ్రో. బ్యాక్గ్రౌండ్ లో ఒకవేళ స్కై గానీ లేదా చెట్లు గానీ ఏమైనా వచ్చినప్పుడు, ఏదో లైట్ సోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్ గా మనం వైటిష్ అయిపోవడం చూస్తూ ఉంటాం. అది వైటిష్ గానే చూపిస్తుంది బ్రో. కొంచెం డైనమిక్ రేంజ్ అదే అన్నారు కదా, వైటిష్ కి వచ్చేస్తుంది. అదైతే వైటిష్ కి వచ్చేస్తుంది బ్రో. అండ్ గ్రీనిష్ గా ఉన్నప్పుడు కొంచెం బ్రైట్ గా అయిపోతుంది బ్రో. డైనమిక్ రేంజ్ అంత ప్రాపర్ ఏమనిపించదు. లో లైటింగ్ లో బానే ఉంది. అంటే మరీ తోపు తురుమని చెప్పలేం కానీ ఓకే బాగుంది, తీసుకోవచ్చు. లో లైటింగ్ లో కూడా మనం ఒక ఇమేజ్ తీసినప్పుడు అది ప్రాసెసింగ్ చేసుకుని కొంచెం ఎక్స్ట్రా లైటింగ్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది పిక్చర్ లో. లో లైట్ లో పోర్ట్రేట్స్ కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాయి. కొంచెం ఏంటంటే కొంచెం బ్లర్ గా రావడం, కొంచెం బ్లర్ అవడం ఎక్కువ, కొంచెం లైట్ డిస్టర్బెన్స్ ఉంది. వీడియో క్వాలిటీ చాలా బాగుంది బ్రో. వీడియోస్ అయితే 4K 60 FPS తీసాను. డీటెయిల్స్ అవి కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. అంటే 40,000లో రికార్డ్ చేస్తున్న ఫోన్ లో అనిపిస్తుందా మీకు? అలాగే ఉంది. ఫ్రంట్ కెమెరా మరి అంత హై అని చెప్పలేం కానీ ఓకే, మీడియం గా ఉంది. ఇంకా బెటర్ ఇవ్వచ్చు బ్రో. ఫస్ట్ అప్డేట్ చేసిన తర్వాత ఏ ఫీచర్స్ ఇంక్లూడ్ అయ్యాయి బ్రో? మర్చిపోయా ఏ ఫీచర్స్ గురించి మాట్లాడాల. ఆ ఫోటోస్ లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకునేది, ఆబ్జెక్ట్ రిమూవర్. ఆబ్జెక్ట్ రిమూవర్ ట్రై చేసాం బ్రో. అసలు అదైతే ఎక్సలెంట్ బ్రో. ఆబ్జెక్ట్ రిమూవర్ చాలా బాగుంది. అసలు ఆ ఫీచర్ ఏంటంటే ఓపెన్ గా చెప్పాలంటే, అంటే మా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తారు. వాళ్ళు నాకు చూసి అరే బాబు నేను ఇలాంటిదే కొంటారు, నీ ఫోన్ కొనుక్కుంటారా అని చెప్తున్నారు. ఆ సర్కిల్ మనం డ్రా చేసి రిమూవ్ చేయగానే ఎవరికైనా షాక్ అవుతున్నారు. ఏ రిమూవర్ అది బ్యాక్గ్రౌండ్ మళ్ళీ అలా కలిపేస్తుందా? అంటే నేచురల్ గా కలిపేస్తుంది. నేచురల్ గా చూపిస్తుంది. లైక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూపిస్తుంది. ఇంకా ఇంకొన్ని ఫీచర్స్ అప్పుడు వాడు చెప్పినప్పుడు గ్రూప్ సెల్ఫీ ఉన్నప్పుడు అన్బ్లర్ చేయడం, లైక్ మనం ఏమన్నా కళ్ళు మూసుకున్నా మన ఐస్ ఓపెన్ చేయడం, అవన్నీ అవి నెక్స్ట్ అప్డేట్ లో ఇస్తాడని చెప్పి అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ రిమూవర్ ఒకటే ఉంది ఏ రైతురా. అవుట్ ఆఫ్ 5 కెమెరాకి మీరు ఎంత ఇస్తారు బ్రో చిరంజీవి? 3.75 to 4 మధ్యలో బ్రో. 4 to 4.5 బ్రో. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడదాం. 5500 mAh బ్యాటరీ, అండ్ బ్యాటరీలో కొత్త టెక్నాలజీని యూజ్ చేశారు. 1600 సైకిల్స్ వరకు ఇది బెటర్ గా ఉండిద్దని చెప్పి అంటున్నారు. ఈవీ వెహికల్స్ లో యూజ్ చేసే మెటీరియల్ యూజ్ చేశారని. అండ్ 125 వాట్ ఛార్జర్ కదా? 120 వాట్స్. 120 వాట్. ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుంది? వీళ్ళు చెప్పింది అయితే 10 minutes లో 50% ఛార్జ్ అవుతుంది అన్నారు. అరౌండ్ ఒక 35 to 40 minutes లో 100% ఛార్జ్ అవుతుంది. 10 minutes లో 50% అయితే ఇద్దరు అబ్జర్వ్ చేయాలి. మేబీ వాళ్ళ కండిషన్ వల్ల అలా వచ్చిందేమో కానీ మన కండిషన్స్ లో అయితే లేదు బ్రో. అది బ్యాటరీ బ్యాకప్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. ఒక ఫుల్ వర్కింగ్ డే వాడుకోవచ్చా, లేకపోతే ఈవినింగ్? ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. మొబైల్ డేటా మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఈజీగా. అప్పుడు ఒక 2 గేమ్స్ వేసినా గానీ మల్టీమీడియా స్ట్రీమ్ చేసుకొని పేమెంట్స్ అన్ని జనరల్ యూస్ కి అయితే ఈజీగా 1.5 వర్కింగ్ డే దాకా యూస్ చేయొచ్చు. లైక్ ఏంటంటే హెవీ యూజర్ అయితే మాక్స్ 1 డే. ఫుల్ వర్కింగ్ డే బ్రో. స్టూడెంట్స్ మాకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. స్క్రీన్ టైం చెక్ చేసుకుంటే 10 hours వస్తుంది 0 to 100. మీరు యువరాజ్? నేనైతే అంతగా వాడలేదు బ్రో, 8 hours వాడా అంతే. ఓకే, 8 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చిందా? మంచి, చాలా బాగా వచ్చినట్టే.
8 hours వచ్చిందండి. అండ్ ఇప్పుడు ఒకసారి సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్స్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. సెక్యూరిటీ అప్డేట్స్ ఎంతలో ఉన్నాయి? అప్డేట్స్ ఏమైనా వచ్చాయా? మొన్న రీసెంట్ గా ఒకటి వచ్చింది బ్రో, 2 days బ్యాక్ 1.5 GB ఏదో. July 2024 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ జూలై మంత్ వచ్చింది బ్రో. సేమ్ బ్రో, జూలై సెక్యూరిటీ అప్డేట్. ఫస్ట్ అప్డేట్ చేసిన తర్వాత ఏ ఫీచర్స్ ఇంక్లూడ్ అయ్యాయి బ్రో? కస్టమ్ ఫీచర్స్, యాప్ లాక్, హిడెన్ యాప్స్, ప్రైవేట్ సేఫ్, అవన్నీ ఉన్నాయి బ్రో. సెన్సార్స్ పరంగా కూడా ఇబ్బంది ఏమైనా అనిపించిందా? సెన్సార్స్ కూడా అన్ని బాగున్నాయి బ్రో. హాప్టిక్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది. అండ్ UI పరంగా ఏమైనా లాగ్స్ ఉన్నాయా? బ్లాట్వేర్ కూడా లేదు బ్రో. బ్లాట్వేర్ లేదా? బ్లాట్వేర్ కూడా అంటే మినిమల్ యాప్స్ లైక్ స్నాప్చాట్, ఫేస్బుక్ ఇవి మన డైలీ యూస్ చేసుకునే యాప్స్ ఇచ్చారు తప్ప లైక్ అన్నెసరీ గేమ్స్ కూడా ఏమీ లేవు. ఫైనలీ బ్రో, ఈ ఫోన్ లో ప్లస్లు మైనస్లు ఏంటి అని చెప్పంటే ఏం చెప్తారు? బ్యాటరీ బ్యాకప్ బ్రో, ఫస్ట్ గేమింగ్ కెమెరా పర్లేదు బ్రో, స్పీకర్స్ కూడా బాగానే ఉన్నాయి బ్రో, డిస్ప్లే కూడా బాగానే ఉంది. గెస్చర్ నాకు అది ఒకటి నచ్చింది బ్రో బాగా. కాన్స్ ఆ ఫింగర్ ప్రింట్ టచెస్ ఒకటే బ్రో. బిల్డ్ క్వాలిటీ ఆ ఫేస్ అన్లో కూడా ఈ రెండు కాన్స్ అని ఇంక రిమైనింగ్ కాన్స్ ఏమనిపించలే మీకు? మీరు బ్రో, చిరంజీవి బ్రో, అది డిస్ప్లే బ్రో. డిస్ప్లే ఒకటి, బ్యాటరీ బ్యాకప్ ఒకటి, ఛార్జింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ లైక్ UI కూడా చాలా బాగుంది. కాన్స్ వచ్చేసి మెయిన్ కెమెరా కొంచెం ఇష్యూ ఉంది, అదొకటి రెక్టిఫై చేసుకుంటే చాలు. ఇంక మిగతా అంతా బాగుంది బ్రో. AI ఫీచర్ పరంగా ఓన్లీ ఒకటే ఉంది ఫీచర్, అది కూడా మిగతా కూడా వస్తే చాలా బాగుంటది. సజెస్ట్ చేయమంటారు ఇప్పుడు వీడియోస్ లో? ఇప్పుడు పెద్ద టాస్క్, ఏదైనా నెగటివ్ కామెంట్ చేసిందంటే మీరే రెస్పాన్సిబుల్ బ్రో. సజెషన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ 44,000 పెట్టి తీసుకునేంత అయితే కాదు ఓపెన్ గా చెప్పాలంటే. ఆఫర్స్ లో నీకు ఒక 37, 36 30 అంటే అబౌవ్ 35, 36 వచ్చినా స్టీల్ అది 35, 36 అరౌండ్. ఎందుకంటే 43, 44 అయితే అంత రేంజ్ అయితే కాదు, 45 అయితే అంత రేంజ్ కాదు. సేమ్ బ్రో, అందుకే నేను ఆఫర్ లో వచ్చిందని తీసుకున్నాను బ్రో. యాక్చువల్లీ దీని బదులు మామూలు మీ వీడియోస్ చూసాను నేను. మీ వీడియోస్ చూసే లైక్ Neo 9 Pro తీసుకుందని చెప్పి అనుకున్నాను. తర్వాత అప్పుడు మీరు వీడియో రిలీజ్ చేశారు ఏదంటే టాప్ 5 ఫోన్స్ అని. ఫస్ట్ ఫోన్ దీన్ని పెట్టారు, అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ చాలే. ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా నమ్మాను. మిమ్మల్ని దీంట్లో బాగా నమ్మటం వల్ల మీరు ఫస్ట్ ఈ ఫోన్ గురించే చెప్పారు. నేను మిస్ అయ్యాను ఈ ఫోన్, నేను ఎలాగైనా రివ్యూ చేసి చెప్తానని చెప్పి మీరు అన్నారు ఆ వీడియోలో. ఇప్పుడు మీరు టాప్ 1 అనగానే ఇంకా చాలు కొనుక్కున్నది అనిపించిందా మీకు? అంటే మీరు వర్త్ అని అనిపించిందా నేను సజెస్ట్ చేయడం? వర్త్ అనిపించింది, సజెస్ట్ చేయడం చాలా వర్త్ అనిపించింది. అదే మీరు టాప్ 1 అనగానే ఓకే వర్త్ ఫోనే కొన్నాను నేను అంటే. ఇప్పుడు మాకన్నా మీకు ఎక్కువ తెలుస్తుంది కదా, మీరే టాప్ 1 అన్నారంటే ఇంకా అప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇంక మేము కూడా అంటే ఓకే వీళ్ళే టాప్ 1 అన్నారంటే ఇది ఓకే, మేము తప్పు ఫోన్ ఏం కొనలేదు, మంచి ఫోనే కొన్నామన్న ఫీలింగ్ లో ఉన్నాం. సజెస్ట్ చేయొచ్చు. కెమెరాస్ పరంగా కొద్దిగా అప్డేట్స్ రావాల్సింది ఉంది, లో లైట్ లో, అండ్ AI ఫీచర్స్ రావాల్సింది ఉంది. మరి 44 అంటే అనవసరం, ఇంకొంచెం వేసుకుంటే మనకి ఐఫోన్ వస్తుంది కాబట్టి ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం పర్సనల్ టాక్, ఇది ఏమైనా సజెషన్స్ ఇవ్వాల్సింది ఉందా? మన ఛానల్ కూడా ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. మీకు పాజిటివ్స్ ఏమనిపించినాయి, కాన్స్ ఏమైనా అనిపించినాయి? లేదు కాన్స్ అనేవి కూడా ఏమీ లేవు. కాకపోతే మీరు అంటే కంపేర్ టు అదర్ అంటే వేరే టెక్స్ కూడా ఫాలో అవుతాను, లైక్ ప్రసాద్ టెక్ గానీ లేదా అంటే లైక్ ఉంటారు కదా పెద్దలు, వాట్స్ టెక్ బ్లాగ్స్ కానీ, వాళ్ళతో పోల్చుకుంటే మీరు వాళ్ళకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తున్నారు. అంటే ప్రతి చిన్నది మీరు ప్రతి డీటెయిల్ ఇస్తున్నారు మీరు. లైక్ ఇప్పుడు NFC గురించి కానీ ఐఆర్ బ్లాస్ట్ గురించి కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ శాతం నాకు తెలిసిన వరకు ఇవ్వరు. మీరు ప్రతిదీ టచ్ చేసి మీరు ఏంటంటే చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాన్స్ అనేవి కూడా ఎక్కువ లేవు, అంతా ప్రోస్ అనేవి ఉన్నాయి. మీరు కూడా ఏ ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంది. మీరు కూడా మొబైల్ కొన్ని చేస్తున్నారు కదా, అలా ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఓన్ గా కొని మీరు ఇస్తున్నారు కదా, అంటే రివ్యూస్ లైక్ ఏంటంటే మీరు ఓపెన్ గా ఏదుంటే అది చెప్పేస్తున్నారు. లైక్ ఇది వర్త్ కాదా అని చెప్పి మీరు ఓపెనింగ్ లో చెప్పేస్తున్నారు. అంటే ఇది వర్త్ కాదు, ఇది వేస్ట్ అని చెప్పి మీరు డైరెక్ట్ కంపెనీనే మీరు అంటున్నారు కదా, అది బాగా నచ్చింది బ్రో. ఏంటంటే చాలా మంది ఇలా చెప్పరు. చాలా మంది ఏంటంటే లైక్ నేను చాలా మంది చూస్తాను టెక్, ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు కానీ చాలా మంది చూసాను, చాలా మంది టెక్ నేను ఫాలో అవుతాను. ప్రతి ఒక్కరు thumbnails పెడతారు ఏంటంటే ఇది బాబు, ఇది తోపు ఫోను, ఈ బడ్జెట్ ఇది తోపు అని చెప్తారు. మీరు అలా కాదు, మీరేంటే ఓపెన్ గా కొండ బదులు కూడా ఏదంటే అది నిజం చెప్పేస్తున్నారు. ఇది బాగుందని చెప్తున్నారు, లేదు బాగోలేదు, ఓకే ఓపెన్ గా బాగాలేదు అని చెప్పి మీరు చెప్పేస్తున్నారు. అది మట్టిగా చాలా బాగుంది బ్రో, జెన్యూనిటీ మట్టికి బ్రో. ఇది మీరు ఓన్లీ మొబైల్స్ కాకుండా వేరే అదర్ ఎలక్ట్రానిక్స్ కూడా చేస్తారా బ్రో? సౌండ్ బార్స్ కూడా చేస్తున్నా. ఈ నెక్స్ట్ ఇదే సౌండ్ బార్దే. ఇప్పుడు 100K అయిన తర్వాత షార్ట్స్ స్టార్ట్ చేస్తా. షార్ట్స్లో చూపిస్తాను కొన్ని ఐటమ్స్ ఇంకా చైనా నుంచి వచ్చినవి, కొన్ని ఇక్కడికి లేని టెక్నాలజీని కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడం, అమెజాన్లో బెస్ట్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి వీటి మీద కూడా తెచ్చి చేద్దామని. ఫస్ట్ 100K మాత్రం ఓన్లీ నా రివ్యూస్ మీద రావాలి అనేది ఎజెండా పెట్టుకున్నాను. అందుకే అంతకు మించి ఏం లేదు. 100K తర్వాత ఇంకా అన్ని టచ్ చేస్తాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ బ్రో. స్టే సేఫ్. ఓకే బ్రో, హ్యాపీగా ఉండండి. మీరు కూడా ఏదన్నా ఉంటే నాకు కాల్ చేయండి. స్టే హెల్దీ, స్టే సేఫ్. ఓకే బాయ్ బ్రో, గుడ్ నైట్ బ్రో. బాయ్ యువరాజ్, బాయ్. నా వరకు అయితే ఈ ఫోన్ ఇప్పుడు పర్చేస్ చేయమాకండి. ఈ మంత్ ఎండ్లో మీకు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నడుస్తాయి అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ నడుస్తాయి. ఆ సేల్స్లో అరౌండ్ 35,000 కానీ వస్తే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.